చేస్తాడు, నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు, నీకు అప్పులు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి. ఎట్లాంటి కొన్ని ఏదో కొన్ని మెత్తని బోధలేదు చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ కడవల దినాల్లో మనం ఎప్పుడూ చూడలేనటువంటి రోజులు చూడబోతున్నాం. ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి నాశనకరమైన స్థితులు వెళ్ళిపోతుంది. అయితే బహుశా మీరు ఈ ప్రాంతాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి, లేకపోతే మా హాయిది మురమం దాటి వెళ్తారు, లేకపోతే అమలాపురం దాటి వెళ్తారు. పురుషులు అయితే ఇలా యానం పోతా ఉంటారు, కాకినాడ వెళ్తారు. ఇది సేవకులకే తెలుస్తుంది. మేము డైలీ అనేక ప్రాంతాలకు వెళ్తాం కాబట్టి, కోనసీమ జిల్లా అంతా తిరుగుతాం కాబట్టి, లేదా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా అనుభవ జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో మాకు ఎరిగిన వాళ్ళకి చెప్పే మాట ఏమిటంటే, ఈ సర్వలోకానికి దేవుడు ఇచ్చినటువంటి సమయం దగ్గర పడేటప్పుడు దేవుని సంఘం వెలుగు కలిగి ఉండాలి. చెప్పండి హల్లెలూయా. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేయండి. ఈ సర్వ సృష్టిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, యేసు ప్రభు త్వరలో మనందరి వరకు రాబోతున్నాడు. దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలో బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా బైబిల్ స్పష్టంగా చదవవలసినటువంటి వారు ఎవరుంటే ఆ మాట చదవదు. మరియు నేను చూడగా చదువు. చాలా జాగ్రత్తగా నమ్మకం చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు తన సంఘానికి చెప్తున్నటువంటి గుర్తులు చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడిందంటే ముద్ర అని అంటున్నారు. ఉదాహరణకు మాట చెప్తాను. ముద్ర ఎప్పుడు వేస్తారు? ముద్ర ఎప్పుడు వేస్తారండి? గవర్నమెంట్ ముద్ర వేస్తారు కదా, స్టాంప్, సీల్ అంటుందండి ఇంగ్లీష్లో, సీల్. అప్పుడు మీ మినిస్ట్రీ కూడా ఏదో స్టాంపు ఏర్పాటు చేశారు కదా, స్టాంప్ పైన ఉంటుంది. దాన్ని స్టాంప్ అంటారు, మినిస్ట్రీ స్టాంప్, లోగో. దేవుడు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు కొన్ని గుర్తులు చెప్తున్నాడు. ఏమిటో గుర్తులు? ఇదిగో నేను వచ్చేటప్పుడు ఈ లోకంలో ఎలా ఉంటుందో మీరు గమనించాలి, మీకు తెలియాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని ఈ ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఒకడంటండి ఒక గుర్రం మీద వస్తున్నాడంట. ఆ గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం అనండి. ఏ గుర్రం మీద వస్తున్నాడు? తెల్లని గుర్రం. ఈ తెల్లని గుర్రం మీద వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఎవడైతే దొరుకుతున్నాడో వాడందరినీ కూడా జయించుకుని వెళ్ళిపోతున్నాడు అంటే, పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవడంటే క్రీస్తు విరోధి. అంటే అర్థం ఏంటంటే, సంఘాన్ని మోసగించేటువంటి ఒక శక్తి పనిచేస్తుంది ప్రపంచంలో. మీకు విషయం చెప్పనా? ఈ లోకంలో ఎక్కువ మోసపోయేది అన్యజనుల, ముస్లింల, క్రైస్తవుల. మాట్లాడలేదు ముస్లిం ఆలోచించారు చెప్పండి. ఈ లోకంలో మోసపోయేది క్రైస్తవుల, అన్యుల, ముస్లింల. అయినా ఎక్కడ సార్ చెప్పడం సార్, ఈ లోకంలో మోసపోయేది అన్యులు కాదు, పూజలు చేసుకునే వాళ్ళు కాదు మోసపోయేది. ఈ లోకంలో అల్లాన్ని నమ్ముకునే వాళ్ళు కాదు మోసపోయేది. క్రీస్తుని ఎరుగుండి, దేవుని వాక్యాన్ని తెలుసుండి, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు మోసపోతున్నారు ఈరోజు. ఎందుకు మోసపోతున్నారంటే, మోసగించేటువంటి ఆత్మ సంఘంలో పనిచేస్తుందండి. ఈ సంఘంలో పనిచేసేటువంటి ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవడు దొరుకుతాడా? దేవుని సంఘంలో ఎవడైతే ఎదుగుతున్నాడో వాడిని పట్టుకుని పోదాం అని ఒక ఆత్మ సర్వలోకంలో పనిచేస్తుంది. మీరు అది గమనించుకోవాలి. ఒక ఏళ్ళకని గమనించలేదనుకోండి, ఆ ఆత్మ ఏం చేస్తే మిమ్మల్ని కూడా తెల్లని కూడా వేసుకుని వెళ్ళిపోద్ది అనుకుని. మరి ఈ ఆత్మను కనిపెట్టాలంటే వీడు ఎలా వస్తున్నాడు? జయిస్తున్నాడంట. ఏ పట్టుకుని వచ్చి ఇల్లు. ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమనంటే, ఈ రోజున చాలా సంఘాలు ఎట్లా ఉన్నాయో తెలుసు మీ అందరికీ. సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, సరిచేయడానికి, బోధించడానికి, గద్దించడానికి అవకాశాలు లేవు. అవకాశం ఇవ్వట్లేదు ఎవరు?
సంఘం అవకాశం ఇవ్వలేదు ఎవరికి? సేవకులకి. అది గమనించినటువంటి కొంతమంది సేవకులు ఏం చేశారంటే గద్దించడం మానేశారు, ఖండించడం మానేశారు, బుద్ధి చెప్పడం మానేశారు, బోధించడం మానేశారు. అంత సమాధానంగా ఏమీ పర్వాలేదని మెల్లగా చెప్పుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఆవరించారు? ఎవరు ఆవరించారు చెప్పండి? సైతాను కూడా ఆవరించారు. ఇప్పుడు మీ పాస్టర్ గారు గద్దించి బోధించడం అనుకోండి, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఖండించట్లేదు, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి చూస్తూ లేరనుకోండి, అక్కడ ఏ ఆత్మ పనిచేస్తుంది? క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తుంది. మా మినిస్టర్లో అనుకోండి నిలబెట్టి తొక్క తీసేస్తాం. స్వంతం చెప్పండి. మనం వచ్చాడు తెల్లవారుజాము 5 గంటలకు వచ్చి శంకుస్థాపన చేసాడు అంటండి. అప్పుడు అన్నారు, ఎవరు సార్ పెట్టించుకున్నావు పెట్టారు అన్నారు. నవ్వుతున్నాడు. పలానావాడు ఎవరు పెట్టాడంటే మీరు ఏమనుకోకండి, 5 గంటలకు వచ్చి పెట్టాడు అందులో, నువ్వు ఎవరి చేత అయితే పెట్టించుకుని ఆ చేత పెంచుకున్నాను దేవుని స్తోత్రం. అంటే ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తుందంటే విశ్వాసంతో పాటు సంఘ సేవకుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే సమాధానంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప కానీ హెచ్చరించి సరిచేసేటువంటి సంఘాలతో కూడా నేను చెప్తున్నాను, హెచ్చరించి సరిచేసేటువంటి సంఘం నిలబడ్డామంటే మాత్రం ధన్యురాలు అయిపోతుంది. ధన్యుడు ప్రజలో స్తోత్రం చెప్పు. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు పొడిచే వార్త కావాలా, నూనె పామే వార్త కావాలా? మాట్లాడదండి, అర్థమవుతుందని చెప్పిందండి. పొడిచే వార్త కావాలా, నూనె పావాలా? మీకు పొడిచే వార్త అంటే ఏంటి? పొడిచే వార్త అంటే ఏంటో తెలుసా? నీవు దారి తప్పుతున్నప్పుడు నేను హెచ్చరించే వార్త, నువ్వు మార్గం తప్పుతున్నప్పుడు నేను సరిచేసే వార్త. అలా వస్తున్నది అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఆమె చెప్పున్నాను. అక్కడ 10 మంది ఉన్నా కానీ, అక్కడ 100 మంది ఉన్నా కానీ, అక్కడ 20 మంది ఉన్నా పర్వాలేదు, అక్కడ 1000 మంది ఉన్నా పర్వాలేదు, అది సరిచేసేటువంటి వార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ సంఘములు నిజమైనటువంటి క్రీస్తు పనిచేస్తుంది. 7 సంఘాలు అంతా కూడా ఏంటి తెలుసా? ఆకర్షించడానికి కొత్త కొత్త స్కీములు అంటున్నారు. మీకు అమలాపురం ప్రాంతం ఎంతమంది తెలిసి వెళ్దాం కదా? అమలాపురం కదా? అమలాపురంలోనే ఒక స్కీమ్ పెట్టాడు ఆయన. ఆ స్కీమ్ ఏంటో తెలుసా? ఎవరు చర్చిలో ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అనుకోండి, ఆ మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికి ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే స్వీటు, చీరన్నం, సున్నుండ్లో తెలగపిండి, వానుగు నూనె, గారులు ఇవన్నీ క్యాన్లతో వండుకుని ఏం చేస్తాడంటే వెళ్ళిపోతున్నాడు. పారేసుకుని ఏం చేస్తాడంటే, తల్లి నీ పాస్టర్ గారు వచ్చి ఏమీ ఇవ్వలేదా? నీ పాస్టర్ గారు కేవలం ప్రార్థన చేసి కూర్చోబెట్టే కదా, నేనైతే క్యాన్లతో పట్టుకొచ్చాను అని అంటున్నప్పుడు ఈవిడ అంటుందంటండి, మా పాస్టర్ గారు ఉన్నాడు, మేము పెడితే తింటాడు తప్ప ఎప్పుడు ఎలా పట్టుకొచ్చిన దాంట్లో లేవు. అయితే ఈ రోజు నుంచి మీరేమో పాస్టర్ అంటే దొంగల మధ్య ఏంటంటే ఎవడు తోడేలుడు ఎప్పుడు కూడా ఇలాగే పోటీ చేస్తారు. అది క్రైస్తవ సంఘం గమనించాలి. ఆమె చెప్పడం ఇలాంటి ఎండగట్టడానికి మేము దిగవలసి వచ్చింది కొన్ని చోట్ల. అయితే ఇక్కడ ప్రస్తుతం సంఘాల్లో పరిస్థితులు ఎట్లుందో తెలుసా? ఇలాంటి ఆకర్షణ లోపడిపోతున్నారంటే ఎవరు కోటేసిన వాళ్ళని నిజానికి క్రీస్తు మీద. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ పాస్టర్ ఏమి ఒప్పుకోవడం పర్లేదు, ప్రార్థన చేస్తే చూడాలని నామే చెప్పడం అందరూ. అలాగే ఎంతమంది అవుతున్నారు? నేను మాకు కూడా పెట్టాలన్నారా? పెట్టాలని చూడండి, పెడతాడు. కానీ మిమ్మల్ని ఏ వేసేటట్టు వేసేయండి పాటు. ఏమండి పాస్టర్ గారు కదా మనం పెట్టమని ఎవరు అవ్వాలండి? గట్టిగా చప్పకొట్టండి, గట్టిగా. నువ్వు శ్రీరంగానికి సేవలకి సంఘాన్ని మార్చేస్తే ఇక పర్వత రాజ్యానికి వెళ్తావు. అందుకే ఈ రోజున చాలా మంది ఇలా తీయని మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? జనాల్ని ఆకర్షిస్తున్నారు. తీయని మాటలు, తల్లి భోజనం చేశారు, బావగారు బాగున్నారు, వరుస చావుడికి వరుస ఉండవు, అందరూ సహోదరులే. ఆమె చెప్పండి అందరూ
కానీ సేవకుడు ఏం వరుస పెట్టాడు ఇప్పుడు? తల్లి బావగారు బాగున్నారా? ఇటు దైవజనుడా ఇలా సంఘాన్ని ఏం చేస్తున్నారు? అందుకే దేవుడి బిడ్డలు వెలుగు కలుగుందురుగాక. అమ్మ చెప్పండి అందులో రెండో గుర్రం చూడండి, 3వ వచనం. త్వరగానే ముగించేస్తాను. ఏం గారు పాస్టర్ టైం చెప్పండి అయినా మీరు కంగారు పడుతుంది. ఓకేనా? ఏదో వచ్చాను కదా, అలాగే మీరు దగ్గర వచ్చాను కదా, ఏదో 2 మొక్కలు చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓకేనా? మీరు అందరూ బలంగా ఉండిపోవాలి. ఇక్కడ ఆమె చెప్పండి అందరూ పశువులందరూ కదపాలి. ఆమె హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి చిత్తం అయితే ఇది డబల్ అవ్వాలి. అర్థం సావాలి కదా, డబల్ అవ్వాలంటే జరగదు. చర్చి అవ్వాలి. చప్పలు గట్టిగా. హల్లెలూయా. చదవ 3వ వచనం చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆయన 2వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 2వ జీవ చెప్పుడు వింటిని. అప్పుడు ఎర్రదైనా ఇదిగోండి. మళ్ళీ అందరిని అడుగుతున్నాడు, అందరిని అడుగుతున్నారు ఏంటారమ్మా భీమం గారా? ఫస్ట్ పాయింట్ ఇవ్వబడుతుంది. సరే జాగ్రత్తగానండి. ఈ 2వ గుర్రం మీద వస్తున్నాడంటండి. ఈ గుర్రం పేరు ఏంటంటే ఎర్రని గుర్రం అని అంటారు. ఈ గుర్రం మీద వచ్చి ఏం చేస్తున్నాడు? మనుషులను చంపుకున్నటకు భూలోకం మీద సమాధానం లేకుండా. చాలు. 2వ గుర్తు చెప్తున్నా చూడండి. మనుషులు చంపుకుంటారంట. అవును, ఈ రోజున ఎక్కడ చూసిన ఏమి లేదు, సమాధానం లేదు. పొట్ట కలుస్తుంది కానీ మనసు కలగలేదు. చేతులు కలుస్తున్నాయి కానీ హృదయం కలవట్లేదు. ఒకరికంటే ఒకరికి ద్వేషం, సమాధానం కరువైపోయింది. అన్నకంటే తమ్ముడు అంటే అన్నకు లేదు. కుటుంబాల మధ్య సమాధానం కోల్పోతున్నారంటే దేవుడు ముందే చెప్పు, నేను వచ్చేటప్పుడు గందరగోళం జరుగుతుంది అన్నాడు దేవుడు. ఆయన చెప్పినట్టు జరుగుతుంది లేదు చెప్పండి. మనుషులు ఒకరినొకరిని కుక్కని చంపినట్టు చంపేస్తున్నారు సులువుగా. మనం ఎవరన్నట్టండి టీ ఇస్తే చంపేస్తానంట. టీ తాగి చంపేసాడు ఒకటి, టీ కోసం చంపేవాకండి. అంటే మడ్డ చేయడం ఎంత సులువైపు చూసాడు. ఫోన్ వచ్చి పేపర్ చేశాడు. ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే దేవుడు చెప్పాడు, నేను వచ్చేటప్పుడు మనుషులు ఏమైపోతారు? చంపుకుంటారంట. సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం, కోడల మధ్య అత్తకి సమాధానం లేకపోవడం, తోడుగల మధ్య సమాధానం పోవడం. ఈ సమాధానం అనేది ఎందుకు ఉండలేదంటే యేసు ప్రభు చెప్పాడు, వెలుగు కలిగి ఉండండి. ఏంటో తెలుసా? నేను వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి ఏముండదన్నాడు. అలాగని చెప్పి సమాధానం ఉండలేదని చెప్పేసి గందరగోళం చేసేసి మొత్తం పిలపుడిలో కొట్టుకోకూడదు. ప్రభు చెప్పిన దానికి మనం జాగ్రత్త పడి సమాధానం ఎత్తగాలి. ఆమె చెప్పడం హల్లెలూయా. ఇప్పుడు రెండో గుర్తు చెప్పండి. భూమి మీద ఏముండదు? సమాధానం ఉండదు. 3వ చూడండి, చదవమ్మా. ఇదిగోండి, ఈ గుర్రం ఇది నల్లని గుర్రం అంటే ఇది. ఈ నల్లని గుర్రం మీద వచ్చి ఏం చేస్తున్నాడంటే 3వ గుర్తు చెప్తున్నాడు చూడండి. ఈ నల్లని గుర్రం మీద వచ్చి ఒకడు త్రాసు పట్టుకుని ధ్యానారములకు ఒక సేరు గోధుమలు, నూనెను, ద్రాక్షరసమును చెప్తాను. ఎన్ని గుర్తులైంది మీకు అలా చెప్పుకుంటే ఎన్ని అయింది? 2 అయింది. 3వ చెప్తాను చూడండి. ఈ 3వ గుర్తు ఏంటంటే ఈ లోకంలో భయంకరమైనటువంటి కరువు రాబోతుంది త్వరలో. ఎలాంటి కరువు తెలుసా మీకు? ఒక రోజు కూలెంత? పని కదండి, అది 800. అమ్మా ఎంతంట? ఒక రోజు కూలి 800 అయితే ఆ 800 సరుకులు పెట్టినట్టు ఒక్కడిగా వస్తుందంట. సరుకు
మీరు ఏమనుకుంటారంటే మోడీ పీవీ ఇచ్చేస్తాడు మాకు, ఒక్కొక్కడికి 5 కేజీ ఏముండదు ఆగిపోతే. ఎంత కరువుగా ఉంది తెలుసా? క్యానబలిజం అని అంటారు అన్నమాట దీన్ని ఒక సైంటిఫిక్ భాషలో. క్యానబలిజం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక గర్భంలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి శిశువుని అంటండి బలవంతంగా లాక్కున్నటువంటి పేకను కూని తినేస్తారంట. అంత భయంకరమైన కరువు రాబోతుంది ప్రపంచానికి. అది విలాపవాక్యంలో చెప్పాడు దేవుడు 4లో. ఎలాంటి కరువు తెలుసా? ఒక పక్క కూర్చున్నటువంటి వ్యక్తి చెయ్యి పట్టుకుని తినేస్తారట. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే జంతువులు కనబడితే జంతువులు చంపుకుని తినేస్తారు. మనుషులు కనబడితే మనుషులు చంపుకుని తినేస్తారు. ఇంకా ముక్క చెప్పాలంటే ఈ రోజు మా పిల్లోని వండుకుందాం, రేపు మీ పిల్లోని వండుకుందాం అనేటువంటి కరువు ఈ ప్రపంచానికి సంభవించబోతుంది. మనకి ఏం తెలుసు అనుకుంటారంటే సందో ఎగిరెట్టుకున్నాం, బుధవారం సంత సొరపిట్టెట్టాం ఇలాగనుకుంటున్నాం. కానీ సర్వ ప్రపంచంలో భయంకరమైన కరువు. ఎలాంటి కరువు తెలుసా? ఒకరికొకరు చంపుకుని దాన్ని క్యానబలిజం అంటారంటే అర్థం ఏంటి తెలుసా? అవి ఒక దెయ్యాలన్నమాట. అవి ఏ వ్యక్తిని అయితే పట్టి పీడిస్తాయో ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? మాంతంగా మనిషి మీద పడి తినేస్తాడు అనమాట. అలాంటి ఆత్మలు ఈ భూమి మీద పనిచేస్తున్నాయి. మన ఆల్రెడీ ఒక టీవీలో ఒక న్యూస్ ఛానల్ వీడియో విడుదల చేశారు. ఏంటో తెలుసా? ఇలాంటి ఒక పాప ఏం చేసిందంటే హాస్టల్లో చిక్కడిపోయిందంట. హాస్టల్లో చిక్కుపడిపోతే తలుపులన్నీ వేసేసారు. హాస్టల్లో తలుపులు వేసేస్తే పడబడ బాగా వేస్తుంటే ఎప్పుడో తీయట్లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు తాళం వేసుకుని. ఇప్పుడు పడుకుందంటే చిక్కడిపోయింది అందులో. చివరికి ఏమైంది తెలుసా? సీసీ కెమెరాలు లేకుండా పోయిందంట. 2 నెలల తర్వాత తలుపు తీసిన తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే ఆకలి తట్టుకోలేక తన రక్తం తానే తాగేసి తన చేతులు కోళ్ళ తానే తినేసి చచ్చిపోయిందంట. అంటే ఆకలి యొక్క ప్రమాదం ఎంత డేంజర్ ఆలోచించండి. యేసు ప్రభు చెప్పిన మాట ఈ భూమి మీద నెరవేరుతుంది. కరువు సంభవించబోతుంది అన్నాడు. తర్వాత చూడండి 7వ వచనం చదవండి. ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు 4వ గుర్తు చూడండి. పాండుర వర్ణము గల వర్ణం. ఇదిగోండి, ఇది ఎన్నో వర్ణం? ఇది ఏ వర్ణం? పాండుర వర్ణం అంటే ఎవరైనా చెప్తారా? అండ్ పాండుర వర్ణం అంటే చెప్పి 100 రూపాయలు ఇస్తాను. వెనకలు కూడా చదువుకునే వాళ్ళు కూడా పాండుర వర్ణం అంటే పాండుర రంగు అంటే చెప్తే 100 రూపాయలు స్పాట్ ఫోన్ పే చేస్తలేదు ఆయన ఎత్తలో చదివేది మూడు జాతి చదువుకుంటారా మాట. పాండుర వర్ణం పైన నలుపు తెలుపు గుణాలను చదివాం. ఇదే కాలంలో ఉంది పాండుర వర్ణం అంటే ఏమిటి? తగ్గకపోతుంది కానీ 100 కేజీలు. పాండుర వర్ణం అంటే ఏంటంటే రక్తము చీమి తలిస్తే వస్తుంది. సెకండ్ వేసిందంటారు కదా, సెకండ్ వేసినప్పుడు ఎలా పిండితే వస్తుంది? చీముని రక్తం కలిపితే ఏరు మొత్తం కలిపి ఇంటికి ఎవరైనా చూసి ఆ రంగులో ఉంటుంది అనమాట ఈ గుర్రం. అంటే దీని అర్థం ఏంటంటే మరణం అనేటువంటిది ఏ రీతిలో వస్తుందో తెలియదు. అందుకే ఎక్కడ చూసినా కూడా మరణాలు 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 మరణాలు. చూసుకోండి, ఎవరు వస్తుంది చచ్చిపోతున్నారు. ఎన్ని రకాలుగా వస్తుందంటే వాడు ప్యాన్ వేసుకుంటాడు, వాడు గురి వాడేమో మందు తాగుతున్నాడు, వాడేమో యాక్సిడెంట్ లో చనిపోతాడు, వాడేమో కాళ్ళ దూకుతున్నాడు, వాడేమో నూతులో దూకుతున్నాడు. ఇలా భయంకరమైనటువంటి మరణం ఒకటే, కానీ అది ఎన్నో రకాలుగా వస్తుంది. దీని అందుకే ఏమని చెప్పాడంటే పాండుర వర్ణము అంటే అర్థం ఏంటో తెలుసా? మృత్యు అనేది ఎవరిని ఎలా ఎత్తుకుపోతే ఎవరికి చెప్పండి అందరూ తెలుసా? ఎవ్వడికి తెలియదు. ఎవరిని ఏ విధంగా మింగేస్తుంది ఎవరికి తెలియదు. వాక్యం చెప్తా 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 మనం పాస్టర్ గుండెలు చచ్చిపోయాడు. ఆయనకి తెలుసా?
ఒకవేళ నేను వాకింగ్ చెప్తూ గుండాలు చచ్చిపోతానని చెప్తే ఆ రోజు బలిపెట్టకపోతాను. మరణం ఎవరిని ఎప్పుడు ఎలా మింగేస్తుందో తెలియట్లేదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి అందులో. అందుకే ఆ మరణం అనేది లోకాన్ని కబలిస్తుంది కనుక దేవుని సంఘం మంచి అలర్ట్ గా ఉండి ప్రార్థన కంచితో తమ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. తర్వాత ముద్ర చూడండి. 5వ ముద్ర ఇప్పినప్పుడు ఇప్పుడు అసలైన పాయింట్ వచ్చి జాగ్రత్తగా. ఈ కడవరి దినాల్లో క్రైస్తవ్యం అంటే ఏంటంటే దేవుని కొరకు అవసరమైతే తల తీర్చుకోవడం కూడా సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని నిమిత్తం అనందరూ తల తీర్చుకోవడం కూడా ఉండాలా, సిద్ధంగా ఉండాలి. అంటే అర్థం తెలుసా? యేసు క్రీస్తు నిమిత్తం అంటే ప్రభువు నమ్ముకున్నామని చెప్పి మీ అందరికి మొన్న ఒక సంచలనమైన న్యూస్. ప్రవీణ్ పగడాలని పాస్టర్ గారిని భయంకరంగా చంపేశారు. దేని నిమిత్తం? అతను దొంగతనం చేశాడా, లేదా ఎవరినైనా కొంపలు పాడు చేశాడా, లేదా ఎక్కడైనా ఎవరినైనా నాశనం చేశాడా, ఎవరైనా చంపాడా? లేదు. కేవలము యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడని చంపేశాడంతే. అంటే దీని అర్థం తెలుసా? యేసుక్రీస్తును నమ్ముకున్నాము అంటే అర్థం ఏంటంటే అవసరమైతే సాగు కూడా సిద్ధపడేంత దమ్ము ఉండాలన్నమాట. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలా అంటాం కానీ రేషన్ కూడా చేస్తానంటే ఏడ్చుకోవడం నమ్ముకున్నామంటే ఎంతమంది పారిపోతారు? డోకరా మీటింగ్లో డోకరాలో మేము గుంపు మేము నెమ్మది చేస్తాను ఏడ్చుకోవడం అనుకున్నాం కాబట్టి అన్నాడు కూడా పోలు బతులు వేస్తారు. ఆ ఎందుకండి ఎవడెవడు కన్నట్టుకుని వచ్చి ఇన్ని ఇక్కడ ఎవరో రమ్మన్నాడు అసలు అని అనంటే మాకు తెలియదు బాబా, అది ఎవరు వచ్చి కూర్చుని రమ్మన్నారు బాబా. వాళ్ళు వచ్చి కూర్చుని ఎదురాలి మాట చెప్తారు బాబా, మాకు తెలియదు బాబా, చూసుకో బాబా. యేసు క్రీస్తు నిమిత్తం అవసరమైతే చావు కూడా సిద్ధపడి దేవుని సంఘంగా మారాలి. ఆమె చెప్పడం మళ్ళీ చెప్తున్నాడు. యేసును నమ్ముకుంటే ఏది జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. జరగడానికి ప్రత్యేకమైనటువంటి కూటాలు, వ్యవహారాలు, ఆశీర్వాద కూటాలు ఏమి అవసరం లేదు. ఏమి నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు చేస్తాడు. ఆమె చెప్పడం. హల్లెలూయా. దానికోసం పెద్ద కంగారు అవసరం లేదు. అసలు వాస్తవానికి ఈ కడవరి దినాల్లో మీరు ఎట్లా ఉండాలి తెలుసా? ప్రపంచమంతా కూడా చట్టాలు మొదలు పెట్టారు. ఏమని తెలుసా? క్రైస్తవ్యాన్ని పాడు చేయాలి, అంతం చేయాలని. అందుకే పాటల్ని ఉరికించి కొట్టేస్తున్నారు. యూట్యూబ్ లో చూడండి. నీకు ఇంకా ఇక్కడ ఎవడో ఇంత సౌండ్ పెట్టుకుని ఇక్కడ ఇంత వ్యవహారం చేసుకుంటే ఎవడే సాధారణకి ఎవడేమంటారు? ఒకసారి అలా రండి మా ఏరియాకి రండి ఒకసారి. అంటే మా ఏరియా మా సంఘాల్లో కాదు కానీ పక్క గుంపులు సంఘాలు ఉన్నాయి మా ఏరియా పక్కనే. ఎంత సౌండ్ వచ్చిందంటే లాగేసుకుంటేస్తున్నారు పాస్టర్ గారిని. కారణం తెలుసా? ప్రభు చెప్పాడు, నేను వచ్చేటప్పుడు భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి విస్తరిస్తాయి, ఆయనను నమ్మకంగా ఉండమని చెప్పాడు దేవుడు. ఈ 40 రోజులు ముగింపులోనంటే దేవుని రాకడం మీరు అందరూ సిద్ధపడుతురు కాక. దానికోసమే రండి. ఇక్కడ లెఫ్ట్ అంటారు, స్టట్ అంటారు, రొట్టె అంటారు, అయ్యి అంటారు. అట్లా చేయకండి. ఈ 40 రోజులు దేవుని కొరకు నేను సిద్ధపడతాను. ప్రభు వచ్చేటప్పుడు ఇక్కడ కళ్ళు మూసానంటే నా తండ్రి దగ్గర నేను కళ్ళు తెరుస్తాను. అంటే ప్రభు చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి నేను సిద్ధపడతాను. అది మీలో ఒక సంసిద్ధత వచ్చినట్లయితే ప్రభు రాకడం మనందరూ సజీవులుగా ఉండిపోతాం. కళ్ళు మూసుకోండి.